సో ఉదయం 5:30 నుంచే ఇక్కడ బారులు తీరారు అనేది మనకు అందుతున్న అప్డేట్. అలాగే 7:35 ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో పచ్చ నేతలు ప్రలోభాలకు దిగారు. మధురవాడ బూత్ల వద్ద టీడీపీ మేనిఫెస్టో ఉన్న స్లిప్స్ పంపిణీ చేస్తున్నట్టుగా కూడా మనకి అప్డేట్ అందుతోంది. భీమిలి నియోజకవర్గం మధురవాడ బూత్ల వద్ద టీడీపీ మేనిఫెస్టోస్ ఉన్న స్లిప్స్ని వాళ్ళందరూ కూడా పంచుతుండగా ఎలక్షన్ అబ్జర్వర్ పట్టించుకోవటం లేదు. దీంతో స్లిప్పులు పంచడంపై భీమిలి నియోజకవర్గ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేనిఫెస్టోను పోలింగ్ బూత్ల వద్ద ప్రచారం చేస్తున్న టీడీపీ పోలింగ్ బూత్ ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది భీమిలి దగ్గర. సో ఎలక్షన్ అబ్జర్వర్ కూడా దీనిపై స్పందించట్లేదు అనేది మనకు అందుతున్న అప్డేట్గా మనం చూస్తున్నాం. స్లిప్పులు పంచడంపై భీమిలి నియోజకవర్గ నేతలు, అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చి అలాగే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ అబ్జర్వర్గా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా చూస్తున్నాం. సో బూత్ల వద్ద టీడీపీ మేనిఫెస్టో ఉన్న స్లిప్స్ పంపిణీ చేయటాన్ని ఏ రకంగా చూడాలి, అక్కడ మానిటరింగ్ సెల్ కూడా ఉంటుంది, అలాగే అబ్జర్వర్స్ కూడా ఉంటారు, వాళ్ళెవరూ దీన్ని ప్రశ్నించకపోవటాన్ని ఏ రకంగా చూడాలి అనేది ప్రస్తుతం ఒక ప్రశ్నగానే కనిపిస్తోంది. సో ఏం చర్యలు తీసుకోబోతున్నారు, సో ఇలాంటి స్లిప్స్ పంచడం పట్ల ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సో ఇది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్, ఏం జరుగుతోంది అక్కడ? టీడీపీ మేనిఫెస్టో స్లిప్స్ని అక్కడ పంచుతున్నట్టుగా మనకి వార్త అందుతోంది. ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? అబ్జర్వర్స్ ఏం చేస్తున్నారు? నా మాట వినిపిస్తుందా? మనం చూసుకున్నట్లయితే భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మధురవాడ కావచ్చు, తర్వాత మారికి వలసకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 247, 249, 251కి సంబంధించినటువంటి బూతులలో సో పూర్తిగా ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓటర్ స్లిప్లతో పాటుగా వాటికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా వరకు మధురవాడలో ఉన్నటువంటి చాలా వరకు బూతులలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కడ కూడా అబ్జర్వర్లకు సంబంధించినటువంటి వాళ్ళ దృష్టి లేదు, ఎక్కడ కూడా విజిలెన్స్ సంబంధించినటువంటి అబ్జర్వర్లు కొంతమంది వచ్చినప్పుడు కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలాలు కనబడట్లేదు. చాలా వరకు భీమిలి నియోజకవర్గంలో ఓటర్లంతా కూడా ఉదయం 7 గంటల నుంచే దాదాపు ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి విజువల్లో మాదిరిగా దాదాపుగా బార్లు తీరినటువంటి పరిస్థితి కనబడుతోంది. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి మధురవాడలో దాదాపుగా ఒక్క మధురవాడ ప్రాంతంలో చూసుకుంటే దాదాపుగా 1,50,000కు పైగా ఓట్లు ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ ఏరియాలో కూడా. సో ఒకవైపు ఎలక్షన్స్ జరుగుతుంటే కూడా మరొక వైపు పూర్తి స్థాయిలో ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా కనబడుతోంది. కొన్ని ప్లేస్లలో అయితే పే స్లిప్పులు ఓటర్ స్లిప్లతో పాటుగా కంప్లీట్గా వాళ్ళకు డబ్బులు పంచుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకోవైపు మేనిఫెస్టో ఇచ్చి ప్రచారం చేస్తున్నటువంటి విజువల్స్ మనము చూపిస్తున్నాం ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా. సో మేము ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లను కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. సో ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలా లేవు. మోనోపాలిగా జరుగుతోంది ఇక్కడ చాలా ప్లేసులలో, చాలా పోలింగ్ బూతులలో కూడా చూసుకున్నట్లయితే పోలీసు వాళ్ళకి సంబంధించి కూడా కొంత దురుసు ప్రవర్తన కనబడుతోంది. కొంత నిబంధనలు ఉంటాయి ఎన్నికలకు సంబంధించి, వాటి తుంగలతో కొంతమందికి ఫేవర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి దుస్థితి కనబడుతుంది. రైట్ నో మనం 331 ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గర ఇక్కడ కూడా పోలీసులకు సంబంధించినటువంటి కొంత అత్యుత్సాహం అనేది ఓటర్లను నిరాసక్తంగా అంటే ఓటింగ్ వేసేటువంటి వాళ్ళని కొంత అసహనానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే మధురవాడకు సంబంధించినటువంటి కొన్ని పోలింగ్ బూతుల్లో ముసలి వాళ్ళు, వృద్ధులు వస్తే వాళ్ళని కూర్చోకుండా వాళ్ళని నిల్చోబెట్టి ఎండలో నిల్చోబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసుల అత్యుత్సాహం వల్ల కొంత ఓటింగ్ పర్సంటేజ్ మధురవాడ భీమిలి నియోజకవర్గాల్లో కొంత మందకొడిగా కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. బట్ ఇప్పటికీ కూడా 247, 249, 251 మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 247, 249, 251 బూతుల దగ్గర మేనిఫెస్టోకి సంబంధించినటువంటి టీడీపీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి స్లిప్పులతో పాటుగా డబ్బులు పంచుతున్నట్టుగా మన దగ్గర ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి. ఇప్పటికైనా అబ్జర్వర్స్ దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏజెంట్లను 1-2 సార్లు తరోగా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. హరి, రాజ్ కుమార్, సో మేనిఫెస్టోకు సంబంధించిన స్లిప్స్ పంచుతున్నారని చెప్తున్నారు. సో అబ్జర్వర్స్ ఏం చేస్తున్నారు? మరోవైపు ప్రలోభాలని చెప్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు? సబ్ చల్తా హై అన్నట్టుగా అక్కడ పరిస్థితి కనిపిస్తుందా? ఏం జరుగుతుంది అక్కడ? ఖచ్చితంగా హరి, అంటే మనం విజువల్ తీసుకొని చూపించే అంతసేపు కూడా వాళ్ళంతా కూడా ఆర్గ్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారు, మన రిపోర్టర్ని బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఆ విజువల్ తీసుకొని మనం ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ చేస్తున్నాం. ఇప్పటికైనా భీమిలికి సంబంధించినటువంటి ఎవరైతే అబ్జర్వర్స్ ఉంటారో, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో, ఇప్పటికైనా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటు పోలీసులు కొంతమంది కూడా అత్యుత్సాహం చూపుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. సో ఈ 3 పోలింగ్ బూతులకు సంబంధించినటువంటి దాంట్లో 247, 249, 251కి సంబంధించినటువంటి బూతులలో స్టిల్ ఇంకా కూడా
వాళ్ళ మేనిఫెస్టో, టీడీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో విత్ స్లిప్పులు పంచుతున్నటువంటి దృశ్యాలు మనం ఎక్స్క్లూజ్గా చేస్తున్నాం. అలాంటి బూతులే ఇంకా 2-3 కూడా ఉన్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. వాటికి సంబంధించిన కూడా అప్డేట్స్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. బట్ ఆర్ఓ కానీ తర్వాత పోలీసులు కానీ ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో కనబడతలేదు. కొంచెం అమాయకంగా ఉండి పెద్దవాళ్ళు ఎవరైనా ఓటు వేయడానికి వస్తే వాళ్ళపైన అసహనం గురి చేసేలా వాళ్ళని ఎండలో నిల్చోబెట్టడాలు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో మనం సేమ్ 331 బూత్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైంది. బట్ మనకు ఐడి కార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళు కొంత ఈ భీమిలి నియోజకవర్గంలో కొంత అంటే గంటా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించి బీబీలి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. బట్ ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి మొదటి నుంచి చూసుకున్నాం, అంటే నిన్నటి నుంచి కూడా డబ్బుల పంపిణీ వ్యవహారం చూసుకున్నా. సో అదే విధంగా కొనసాగింది. కొంత పోలీసులు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నటువంటి వాటిని కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కొనసాగుతోంది కంప్లీట్గా. సో ఇక్కడ పోలింగ్ స్లిప్పులతో పాటుగా మేనిఫెస్టోని పంచడం అనేది మాత్రం భీమిలి కాన్స్టిట్యూన్సీలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వచ్చేటువంటి ఓటర్లు విస్మయపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడుతున్నాయి. హరి రైట్, నిజంగా విస్మయపరిచే విధంగానే ఉన్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద మేనిఫెస్టోని సప్లై చేయటం అంటే. మరి ఏం చేస్తున్నారు అక్కడ పోలీసులు కానీ లేకపోతే అధికారులు, అబ్జర్వర్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగానే